దయమాడో రంగ దయమాడో. పురంధరదాసులు గారు మన కర్ణాటక సంగీతానికి పితామహుడు. 4,75,000 కాంపోజిషన్స్ వారు రచనలు చేశారు. 2009లో సంహిత అని ఒక ఆల్బమ్ ని మీరు తీసుకొచ్చారంట. అండ్ ఇళయరాజా గారి తర్వాత ఇది తీసుకొచ్చిన వ్యక్తులలో మీరే సెకండ్ అని చెప్పారు. సమమప సమప్ప సపమ పమస అని వస్తుంది. ఓకే, అది పాడడం కూడా కష్టం. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే బాలమురళి గారు శబరి ఎంగిలి పెళ్లి తినిపిస్తుంది కదా రామచంద్ర, ఆ ఘట్టాన్ని కృతిలో వర్ణిస్తారు. కనులార సేవించి, కనులార దగ్గర కంపిత గమకం వాడతాం మనం. అంటే కనులార, ఆ కంపిత గమకంలో శబరి వయసు కనపడుతుంది. మ్యూజిక్ కి సైలెన్స్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది సార్? సంగీతం నిశ్శబ్దంలో పుట్టి నిశ్శబ్దంలో అంతం అవుతుందట. కాబట్టి సంగీతంలో సైలెన్స్ చాలా గొప్పది. పంచరత్న కృతిస్లో ఉన్న స్పెషల్ థింగ్ ఏంటి సార్? త్యాగరాజస్వామి వారు ఘనరాగాల్లో 5 ఘనరాగాలు తీసుకొని కృతులు చేశారు. పాప మగరీరి మగరీరి సరి సరి మసమయానికి స్వరం ఉంటుంది, సాహిత్యం. వీణలో 7 తీగలు ఉన్నాయి, అన్ని రాగాలు ఎలాగా. వైలన్లో 4 తీగలు ఉన్నాయి, అన్ని రాగాలు. 4 తీగల్లో అన్ని 100 రాగాలు ఎలా పలికిస్తాయి? ఆహిర్ రాగం ఉంటుంది. పొద్దున పూట ఆహిర్ రాగం పాడితే అన్నం దొరకదట. నాకు కూడా లైఫ్ లో అనుభవం అయింది. మీకు ఒకసారి నేను మా గురుగారి దగ్గర ఆహిర్ రాగంలో చెప్పినా నేను వినకుండా నేర్పించమని చెప్తే పాపం నేర్పిస్తే ఆ రోజు నాకు అన్నం దొరకలేదు. అయ్యో, కర్ణాటిక్ మ్యూజిక్ లో లాంగెస్ట్ కృతి సార్, అందులో ఎన్ని చరణాలు ఉంటాయి సార్? మనకి రామస్వామి దీక్షితారు అష్టోత్తర శత రాగమాలిక రాశారు. అంటే 108 రాగాస్ ఉంటాయి, 108 తాళాస్ ఉంటాయి. అంత గొప్ప లాంగెస్ట్ కాంపోజిషన్ వారు రాశారు. ఆదిభట్ల నారాయణ దాస్ గారు పంచముఖి షణ్ముఖి చేసి పాడేవారు. పంచముఖి అంటే ఈ చేత్తో ఒక తాళం, ఈ చేత్తో ఒక తాళం, కుడి కాలుతో ఒక తాళం, ఎడం కాలుతో ఒక తాళం, మెడతో ఒక తాళం. మెడతో ఇలాగా ఈ సైకిల్ చేస్తారు. స్కిల్ ఎప్పుడు బయటపడుతుందంటే కట్టుబాట్లు ఉన్నప్పుడే స్కిల్ బయటపడుతుంది. కట్టుబాట్లు లేకపోతే మీనింగ్లెస్. అంటే కట్టుబాట్లు ఉండాలి. కట్టుబాట్లు ఉండేదే కర్ణాటక సంగీతం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, లాస్ట్ ఇంటర్వ్యూలో మీ స్టూడెంట్స్ కానీ ఆడియన్స్ కానీ వీళ్ళు చూపించిన ప్రేమ కానీ రెస్పాన్స్ కానీ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. ఎందుకంటే ఎంతమంది స్టూడెంట్స్ ఒక 30 బట్టి నేర్చుకున్నారు నా దగ్గర. వాళ్ళందరూ ఎవరో కూడా కొంతమందికి మర్చిపోయి ఉంటాను నేను. బాగా ఫేమస్ అయిన వాళ్ళు గుర్తుంటారు. వాళ్ళందరూ కూడా ఈ రూపంగా మళ్ళీ కనెక్ట్ అయ్యారు నాకు. అవును. సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, బయట అబ్రాడ్ నుంచి కూడా చాలా దేశాల నుంచి కూడా చూసి నాతో ఫోన్ మాట్లాడి, ఇన్ఫ్యాక్ట్ అసలు నాకు తెలియని వాళ్ళు కూడా నా ఫోన్ నెంబర్ తెలుసుకొని, ఈమెయిల్ అడ్రస్ తెలుసుకొని, వాళ్ళు నా ఫోన్ యాక్చువల్గా నా వాట్సాప్ ఫేస్బుక్ మెసెంజర్ నిండిపోతున్నాయి రోజు. ఇవాళకి కూడా ఫుల్ మెసేజెస్ వస్తున్నాయి నాకు. బట్ మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట అంత వాల్యుబుల్ కాబట్టే కదా సార్ వాళ్ళు టైం తీసుకొని మరి మెసేజ్ చేస్తారు. అవునవును. అంతా మీ ఛానల్, మీ సుధీర్ టాక్స్కి చాలా మంచి పేరుంది, దాని మంచి రీచ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. దానివల్ల మీ రీచ్ తర్వాత మీ రీచ్ ద్వారా ఈ సంగీత విషయాలు చెప్పడం వల్ల నలుగురికి తెలుస్తుంది. సార్, ఇక్కడ ఛానల్ కన్నా వచ్చే గెస్ట్ కున్న వాల్యూ వల్లే సార్ మన దగ్గర. సో మీ నుంచి అది క్రియేటెడ్. నేను ఎప్పుడు పిహెచ్డి చేసిన ప్రొఫెసర్స్ తో ఇంటర్వ్యూ చేయలేదు సార్, అది మీ ద్వారా కనెక్ట్ అయ్యాను. అయ్యో, తప్పకుండా సార్. కర్ణాటిక్ మ్యూజిక్ లో ఫస్ట్ సెగ్మెంట్ లో నాకు అనిపించినవి కొన్ని డాక్యుమెంట్ చేసినవి తీసాను. బట్ ఈసారి ఇన్ డెప్త్ గా ప్రిపేర్ చేశాను సార్ క్వశ్చన్ సార్. ప్రతి ఒక్క దానికి డీటెయిలింగ్ ఆన్సర్ కావాలి. తప్పకుండా సార్. ఫస్ట్ థింగ్, పురంధరదాస్ గారిని ఫాదర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని ఎందుకు అంటారు? అండ్ ఆయన ఏం చేశారని ఈ రోజు వరకు కూడా ఆయన గురించి ఆలోచించడం కానీ గుర్తు చేసుకోవడం కానీ ఒక కోర్ ఫౌండేషన్ బేస్ చేశారు ఆయన? డెఫినెట్గానండి. పురంధరదాసుల వారు మన కర్ణాటక సంగీతానికి పితామహుడు, గాడ్ ఫాదర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. ఇది మనందరం చెప్పుకొని తీరాలి. ఎందుకంటే వారు మా అసలు పేరు ఏంటంటే శ్రీనివాస నాయక్. ఆయన బేసిక్గా వాళ్ళ కుటుంబం అంతా కూడా వజ్రాల వ్యాపారం చేసుకునే కుటుంబం. ఓకే. ఆ తర్వాత వారు మంచి భక్తి దాంట్లోకి వచ్చి వారు మంచి కంపోజర్ అయ్యారు. వారు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో కూడా పాడినట్టు మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. అవునా? ఉన్నాయి. ఓకే. సో వారు ఏం చేశారంటే ఎక్కువ ఈ మన సంగీతం నేర్చుకునేటువంటి అభ్యాసకాన పద్ధతి ఏదైతే ఉందో, సరళీస్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, అలంకారాలు, ఈ గీతాలు, సూళాదులు,
లక్షణ గీతాలు, ఈ విధంగా ఇటువంటివన్నీ కూడా కంపోజ్ చేసి సంగీతం నేర్చుకునే వాళ్ళకి, ముఖ్యంగా కర్ణాటక సంగీతం నేర్చుకునే వాళ్ళకి వాడికి ఒక మెథడాలజీ ఫార్ములేట్ చేశారు. ఓకే. అందువల్ల వారిని మనం కర్ణాటక సంగీత పితామహుడుగా అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటాం. ఇవాళకి కూడా వారి ఉత్సవాలు మనం చేసుకుంటాం. అండ్ ఆయన కృతులు ఎన్నో ఉంటాయి కదా సార్, ఒకటి ఏదైనా మీ మనసుకు నచ్చిన కృతి ఆయన ఆలపించింది ఒక్కసారి ఏదైనా పాడతారా? డెఫినెట్గా. దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. చెప్పండి. వారు హంపీలో వారి పేరున వారు సాధన చేసినటువంటి పేరు మీద ఒక మండపం ఉంది. దాని పేరు పురందర మండపం. ఓ, ఈ రోజు కూడా ఉంది. వాటికే ఉంది. అలాగే మనకి కుందగౌర అనే గీతంలో విరూపాక్ష కరుణాకర మందార, విరూపాక్షాలయం హంపీలో ఉంది. ఆ విరూపాక్షాలయంలో ఆ స్వామిని కీర్తిస్తూ ఈ గీతం రాస్తాడు పురంధరదాస్ వారు. ఓకే. సో ఆ విధంగా వారి సంకీర్తనలు అనుకోండి, కీర్తనలు అనుకోండి, కొంతమంది దాసరి పదగాళ్ళు అంటారు, ఏమైనా అనుకోండి, అవన్నీ కూడా వారి కాంపోజిషన్లోనే రిఫరెన్స్ ఉంది. 4,75,000 కాంపోజిషన్స్ వారు రచనలు చేశారు. 4 lakhs. అంటే అన్నీ అవైలబుల్గా ఉన్నాయంటే కొన్ని అవైలబుల్గా లేవు. సో వాటిల్లో ముఖ్యంగా ఎంఎల్ వసంత్ కుమార్ గారు చాలా కొన్ని ట్యూన్ చేసి పాపులర్ చేశారు. సో ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చిన్న కీర్తన వారిది. దయమాడో రంగ దయమాడో రంగ దయమాడో రంగ దయమాడో దయమాడో నిన్న దాసను నానందు దయమాడో రంగ దయమాడో. ఇది ఒకటి వారి కాంపోజిషన్ కళ్యాణ్ రాగంలో. బట్ అంటే సార్, సంగీతం గురించి తెలుసుకునే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వస్తున్నాయి. కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఇంకో క్వశ్చన్ ఉంది సార్. లాస్ట్ ఇంటర్వ్యూలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి గురించి చాలా మంది అడిగారు, అండ్ ఆ ఇంటర్వ్యూలో మీరు కొన్ని విశేషాలు కూడా చెప్పారు. బట్ ఆయన కర్ణాటిక్ మ్యూజిక్కి ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఇచ్చారో ఈ ఇంటర్వ్యూలో కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఆధునిక సంగీత యుగంలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు చేసిన కాంట్రిబ్యూషను ఇంత అంతా కాదండి. అంటే నేటికి కూడా వారిప్పుడు స్వర్గస్థులైనప్పటికీ నేటికి వారి రికార్డింగ్స్ విని, అంటే మా తరం వారిని చూసి స్వయంగా ప్రతి ఆ కర్ణాటక సంగీత విద్వాంసుల్లో వారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే అంత కాంట్రిబ్యూట్ చేశారు వాళ్ళు. అంటే దగ్గర బాలమురళి గారు 400 రచనల దాకా చేశారు. అలాగే అంతేకాకుండా వారు మంచి సంగీత విద్వాంసులే కాకుండా లలిత సంగీతం పాడతారు, సినిమా సంగీతం పాడారు, సినిమాలు నటించారు, వయలిన్ వాయిస్తారు, వయోలా వాయిస్తారు, మృదంగం వాయిస్తారు. అలాగే ఎన్ని బహుముఖ ప్రజ్ఞాశాలి అనమాట ఆయన, మల్టీ టాలెంటెడ్ ఆయన. అటువంటి వారి గురించి మనం డెఫినెట్గా మాట్లాడుకోవడం, మీరు అడగడం, అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వారు ఎన్నో రాగాలు కనిపెట్టారు. సర్వస్త్రీ, లవంగి, ఇటువంటి రాగాలు మనకు పరిచయం చేశారు వాడు ఆయన బాలమురళి గారు. వారు చేసిన కాంట్రిబ్యూషన్ ఇంత అంతా కాదు. వారి తండ్రి గారు పట్టాభిరామయ్య గారు మంచి సంగీత విద్వాంసులు, వారి తల్లి గారు సూర్యకాంతమ్మ గారు, వారు వైణిక విద్వాంసురాలు ఆవిడ. అందుకని వీరు చేసిన కాంపోజిషన్స్ అన్నీ కూడా సూర్యకాంతి అని చెప్పి ఒక బుక్ పేరు పెట్టి ఆ బుక్లో ఈ కాంపోజిషన్స్ అన్నీ కూడా వేసి పబ్లిష్ చేశారు. సో ఆ విధంగా వారు చేసిన కాంట్రిబ్యూషన్ అమోఘం అన్నమాట. బట్ సంగీతం గురించి చూస్తున్నప్పుడు కూడా సార్, అంటే కొన్ని వింటున్నాం ఈ మధ్య రీసెర్చ్ చేసి ఏదో తెలుసుకోవాలి, ఖచ్చితంగా మంచి క్వశ్చన్స్ అడగాలనేసి. సో ఈ కృతుల విషయంలో కూడా ఇప్పుడు కంపోజర్ ఎన్నో రకాల కృతుల్ని వాళ్ళు కంపోజ్ చేయగలుగుతారు. బట్ వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా అదొక న్యూ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుండొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ వినేటప్పుడు విన్న కంపోజిషన్ మళ్ళీ విన్నా మాకు అదేదో కొత్తగా అనిపిస్తుంటుంది. సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది, అంటే రొటీన్గా విన్నట్లు అనిపించట్లేదు. సో దీని గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, ఒక కృతి నేర్చుకొని అది మేము పాడినప్పుడే మాకే రకరకాలుగా ఆవిష్కారం అవుతుంది. అటువంటిది వినేవాళ్ళకి రకరకాలుగా ఆవిష్కారం అవుతుంది. అవును, ఎందుకంటే కృతి మటుకు ఫిక్స్, కానీ విద్వాంసుడు వారు ఉండేటువంటి పరిస్థితుల్లో, వారు ఉండేటువంటి మానసిక పరిస్థితి ద్వారా రకరకాల ఎక్స్ప్రెషన్స్, రకరకాల మనోధర్మ సంగీతం, అంటే ఎండింగ్ కానీ సంగతులు కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ వేరే అవుతాయి కాబట్టి కొత్తగా కనపడుతుంది. ప్రతి కృతి అదే నోటేషన్ పాడతాం, కానీ డెఫినెట్గా ప్రతిసారి కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది.
సార్. అది మటుకు అది కర్ణాటక సంగీతంలో కృతుల్లో తప్పకుండా ఉంది. వేరే ఇతర పాటలు అంటే వేరే జానర్స్ నేను చెప్తే బాగోదు చెప్పను, కానీ అది ఒక 2-3 సార్లు విన్న తర్వాత మనకి బోర్ కొట్టేస్తుంది. అందుకనే బాలు గారు అనేవారు ఆల్ టైమ్ రికార్డ్స్ హాల్ టైమ్ రికార్డ్స్ అని. అలాగే ఇవి మన సంగీతంలో ఉండే కృతులన్నీ కూడా, రచనలన్నీ కూడా ఆల్ టైమ్ రికార్డ్స్, హాల్ టైమ్ కాదు. ఆల్ టైమ్ రికార్డ్స్. ఎప్పుడు విన్నా కూడా ఫ్రెష్గానే అనిపిస్తుంది. అవును, ఎప్పుడు విన్నా కూడా ఒక రకమైన ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ఒక్కొక్కసారి ఒక అనుభూతి కలుగుతుంది. అవును సార్, అంటే మళ్ళీ విన్నామనే ఫీలింగ్ రాదు, ఏదో మళ్ళీ కొత్తగా వింటున్నాము అదే ఉంటుంది, అదే వైబ్రేషన్ వస్తుంది. అండ్ సార్, కర్ణాటిక్ మ్యూజిక్ కొంచెం డీప్గా వినేటప్పుడు కూడా మోక్షము గలదాన్ని కృతి విన్నాను, ఇట్లాంటి కృతులు చాలా ఉన్నాయని కూడా కనిపిస్తుంది. సో ఒక్కసారి ఈ కృతి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఏదైనా కృతి తీసి చెప్పినా నో ప్రాబ్లం సార్. డెఫినెట్గా. ఇప్పుడు త్యాగరాజ స్వామి వారి కృతులన్నీ ఆణిముత్యాలే. వారి కృతి ఏది తీసుకున్నా కూడా ఆపాత మధురమే. కాబట్టి ఈ కృతి ఆ కృతి అని చెప్పి మనం డివైడ్ చేసుకోలేము. అన్నీ ఒకదానికొకటి హిట్స్ అనమాట. సో వారి కృతుల్లో నాకు ఒకసారి ఎంతని నే వర్ణింతును శబరి భాగ్యం అని చెప్పి ఒక కృతి. అందులో శబరి భాగ్యం అంటే శబరి ఎంగిలి బిళ్ళ తినిపిస్తుంది కదా రామ లక్ష్మణుడికిను. తినిపించినప్పుడు ఆ ఘట్టాన్ని కృతిలో వర్ణిస్తారు. ఎట్లా వర్ణిస్తారంటే, ఎంతని నే వర్ణింతును శబరి భాగ్యము అని కృతి పల్లవి. అయితే చరణంలో కనులార సేవించి, కనులార దగ్గర కంపిత గమకం వాడతాం మనం. మమ్మ అంటే కనులార అని పాడినప్పుడు ఆ కంపిత గమకంలో శబరి వయసు కనపడుతుంది. కనుల ఆ కర్ర పట్టుకొని ఇలాగా ఊగుతూ ఆ వయసుతో ఆవిడ చక్కగా ఎంగిలి పళ్ళు తినిపిస్తుంటే ఆ సీన్ని త్యాగరాజ స్వామి వారు వర్ణిస్తున్నారు. కనులారా కాదు, ఆ గమకం కంపిత గమకం, స్వీయస్వర కంపితం అంటాం. ఆ గమకం పెడితేనే ఆ పాటకి ఆ కృతికి మన పిక్చరేషన్ వస్తుంది, లేకపోతే రాదు. అంటే ఆ వాగ్గేయకాడు హృదయం మనకు అర్థం అవుతుంది. కనులార సేవించి కమ్మని ఫలమూలనోసగి, కమ్మని ఫల అన్నప్పుడు కూడా ఆవిడ వయసు మనకి పిక్చరైజ్ అవుతుంది. ఫేస్ మోడల్ కూడా కమ్మని ఫలమూలనోసగి తనువు పూలకరించి పాదయుగములకు. పాదయుగము, యుగము అంటే ఒక జత, యుగములు అంటే 2. ఎవరెవరు? రాముడు లక్ష్మణుడు ఆ సీన్లో ఉన్నారని చెప్తున్నాడు జాగరాజ్. పాదయుగములకు చూడండి, పాదాలు కింద ఉంటాయి, తారస్థాయిలో ఉండవు. ఆ కాంపోజిషన్ కూడా బేస్లోనే ఉంది. పాదయుగములకు మ్రోకి ఇనకులపతి సముఖంబున పునరావృత్తి రహిత పదమును పొందిన, అంటే మళ్ళీ జన్మంటూ లేకుండా స్వర్గానికి వెళ్ళిపోయి చెప్పడం. పునరావృత్తి రహిత పద సని దబ. కంపోజిషన్లో వెళ్ళడం రావడం లేదు, వెళ్ళిపోవడమే డైరెక్ట్ అని చెప్తున్నాడు. అంటే అంత గొప్ప కాంపోజిషన్. పదమును పొందిన త్యాగరాజను తూరాలి పుణ్యంబును ఎంతనినే వర్ణింతును శబరి భాగ్యము. ఇది నాకు చాలా ఇష్టమైన కాంపోజిషన్ అండి. అంటే అన్ని ఇష్టమే. దీని అర్థం చూసుకుంటే ఎంత బాగా పిక్చరైజ్ చేశారు త్రూ ఏమంటారు దాన్ని, త్రూ ఆ కంపోజిషన్ స్టైల్తో. అంటే ఆ సాహిత్యాన్ని తగ్గట్టు ట్యూన్. అవును, అంటే ఆ సాహిత్యాన్ని బట్టి అక్కడ పిక్చర్ అర్థమైపోతుంది మనకి. ఆ విధంగా ప్రతి కృతిలోనే అలాగే ఉంటుంది వారిది. బట్ ఇప్పుడు మీరు ఆలపిస్తున్నప్పుడు కూడా మధ్యలో పాజ్, సైలెన్స్ ఇవి కనిపిస్తున్నాయి సార్. సో ఒక మ్యూజిక్కి సైలెన్స్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది సార్? ఒకటి ఉందండి, పెద్దలు రాస్తారు, సంగీతం నిశ్శబ్దంలో పుట్టి నిశ్శబ్దంలో అంతం అవుతుందట. ఓకే, అంటే సంగీతం పాడే ముందు అంతా సైలెన్సే, పాడేసిన తర్వాత సైలెన్సే. అంటే తదర మా అన్నప్పుడు మధ్యలో సైలెన్స్ ఉంది. అవునవును, ఆ సైలెన్స్ లేకపోతే 2 సంగతులకి అర్థమే లేదు.
లాస్ట్ టైం కామా అదే చెప్పారు. ఆ సైలెన్స్ ఉంటేనే ఆ సంగతికి ముందు సంగతికి రెండో సంగతికి కనెక్టివిటీ, లేకపోతే అన్నీ కలిపేస్తే ఆ కనెక్టివిటీ రాదు. Exactly. సైలెన్స్ అంత ఇంపార్టెంట్. అంటే సంగీతం అయిపోయిన తర్వాత ర ర ర ర అంటే అబ్బా, ఆ సైలెన్స్ కూడా సంగీతం ఉంటుంది, ఆ సైలెన్స్లో కూడా సంగీతం ఉంటుంది. అది గొప్ప విషయం అనమాట. సంగీతం ముందు సైలెన్స్, సంగీతం తర్వాత సైలెన్స్. సో కాబట్టి సంగీతంలో సైలెన్స్ చాలా గొప్పది. అండ్ మీరు ఇది చెప్తున్నప్పుడు కూడా అంటే ఒక శబ్దం నుంచి మ్యూజిక్ పుడుతుంది కదా సార్. అవును. సో ఈ శబ్దం అనేది మ్యూజిక్కి ఎలా సింగ్ చేస్తారు యాక్చువల్గా అండి ధ్వనులు హా, 2 రకాల ధ్వనులు. సార్? ఒకటి కఠోర ధ్వనులు, రెండోది సంగీత ధ్వనులు. అయితే కఠోర ధ్వనులు అంటే చప్పుడు, ఈ బల్ల మీద కొట్టినా లేకపోతే ఇంకెక్కడ చూడండి ఒక గ్లాసు కింద పడితే మనం అబ్బా నా చెవులు మూసుకుంటాం మనం. అవును. అది కఠోర ధ్వనులు. హా. వాటిని మనం ఎంజాయ్ చేయలేం మనం. అదే ఎవరైనా సంగీతం పాడినా లేదా మ్యూజిక్ సౌండ్స్ ఎక్కడైనా ఏ ఇన్స్ట్రుమెంట్ వచ్చినా కూడా ఏమంటే అటు మనకి ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉంటాయి. అంటే మనకి లక్షణ పరంగా 22 శృతులు చెప్పారు పెద్దలు. ఆ 22 శృతుల్లో ఎక్కడో అక్కడ మ్యాచ్ అయి ఉంటాయి ఈ సంగీత ధ్వనులు. అలా మ్యాచ్ అయ్యేవే సంగీత ధ్వనులు. మిగతావన్నీ కూడా మనం వినలేము, అంటే కఠోర ధ్వనులు. అదనమాట. సార్, లాస్ట్ పాడ్కాస్ట్లో పంచరత్న కృతిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో త్యాగరాజు గారు ఎన్నో పంచరత్న కృతుల్ని తీసుకొచ్చారు, వాళ్ళు అవన్నీ యూజ్ చేసి ఉంటారు కదా. సో పంచరత్న కృతిస్లో ఉన్న స్పెషల్ థింగ్ ఏంటి సార్? త్యాగరాజస్వామి వారు ఘనరాగాల్లో 5 ఘనరాగాలు తీసుకొని కృతులు చేశారు. వీటిని త్యాగరాజస్వామి వారు నేను ఘనరాగ పంచరత్నాలు చేయాలని చెప్పి చేశారా లేదా అంటే అది దానికి సరైన ఆధారం లేదు. ఓకే. ఎందుకంటే నాటరాగంలో మొట్టమొదటి పంచరత్నం ఎవరైతే పాడతామో మనం, అందులో సంస్కృతంలో రచించబడింది. అది 3 సార్లు ముద్ర వస్తుంది, త్యాగరాజస్వామి వారి సిగ్నేచర్. ఓకే. సో ఆయన ఒకేసారి కంపోజ్ చేయలేదు ఆ కీర్తనని. ఒకసారి చేసి ముద్రాచరణం అంటే ఎండింగ్లో వస్తుంది అనమాట. ఆ తర్వాత అలా 3 సార్లు వస్తుంది. 3 సార్లు వస్తుంది కాబట్టి ఒకేసారి కంపోజ్ చేయలేని చెప్పి మనకి లక్షణకారులు చెప్తారు. అంటే డిఫరెంట్ టైమ్స్లో అది కంపోజ్ చేశారని. ఆ తర్వాత అందులో మిగతా 4 రాగాలు గౌళ, దుడుకుగల, సాధించనే ఆరవి, తర్వాత కనకన రుచిర వరాళి, లాస్ట్ది శ్రీరాగంలో ఎందరో మహానుభావులు. ఓకే. అయితే వీటిల్లో సాధించనే అనేటువంటి ఆరవి రాగ కృతి ఏదైతే ఉందో అది శ్రీకృష్ణుడు ఒక ఉద్దేశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇది గ్రూప్ కృతి, అంటే ఘనరాగాలు కలిపి ఉన్నాయి కాబట్టి గ్రూప్ కృతిగా పెట్టారు. బెంగళూరు నాగరత్నం గారు 1949 ప్రాంతంలో అనుకుంటాను, వారు తిరువారూర్ వేరు, తిరువయ్యార్ వేరు. తిరువారూర్ అంటే త్యాగరాజస్వామి, దీక్షుల వారు, శ్యామశాస్త్రి గారు ముగ్గురు పుట్టిన ఊరు. తిరువయ్యారు త్యాగరాజస్వామి వారు ఉండిన ఊరు. ఓకే. వీళ్ళు పుట్టింది, ఇది పెరిగింది తిరువారూర్. తిరువయ్యారులో త్యాగరాజస్వామి ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి కాలంలోనే ఆ గ్రామానికి వారు వలస వెళ్ళిపోయారు. సో అక్కడ బెంగళూరు నాగరత్నం గారు త్యాగరాజస్వామి వారికి సమాధి కట్టించారు. త్యాగరాజస్వామి వారి సమాధి ఉండింది, కానీ అది అంతా మొక్కలు మొలిచిపోయి పొదల్లో ఉండిపోయింది. దాన్ని బెంగళూరు నాగరత్నం గారని, ఆవిడ కూడా గొప్ప సంగీత విద్వాంసురాలు, ఆవిడ తన ఆస్తులన్నీ అమ్మేసి ఆవిడ త్యాగరాజస్వామి వారి సమాధి అక్కడ నిర్మించారు. అక్కడ త్యాగరాజస్వామి వారిని ప్రతి ఏడాది పుష్య బహుళ పంచమి నాడు వారి స్మరణ చేసుకుందామని చెప్పి, అంతకుముందు రకరకాల వాళ్ళ శిష్య బృందం అంతా కూడా రకరకాల ప్రాంతాల్లో పాడుకునేవారు, ఆరాధన చేసుకునేవారు. ఈవిడ అందరినీ ఒక తాటిపై తెచ్చి ఆరాధన చేయాలని చెప్పి కోరడంతో అప్పుడు ఈ గోష్ఠి గానం మొదలైంది. అంటే పంచరత్నాలు అందరూ కలిసి పాడడం. ఓకే. అయితే ఇందులో స్ట్రక్చర్ ఏంటంటే పల్లవి ఉంటుంది, అనుపల్లవి ఉంటుంది, చరణం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా అంటే స్వరం సాహిత్యం 2 ఉంటాయి. ఇప్పుడు పాప మగరీరి మగరిరి ససదాదా ససరిరి సరి మసమయానికి అంటే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు సమయానికి అని స్వరం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది. ఇలాగా ఒక అన్ని పంచరత్నాల్లోని మనకు కనబడుతుంది అనమాట ఈ స్ట్రక్చర్. అంటే బహుచరణాలు అనమాట, 1-2 చరణాలుగా, 10 చరణాలు, ఒక దాంట్లో 7 చరణాలు, అలా రకరకాలుగా. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే వరాళి రాగంలో ఉండే పంచరత్నం ఒక ఎత్తు,
ఏంటి సార్ ఎందుకంటే స్పెషల్? స్పెషల్ ఏంటంటే వరాలి రాగం గురుముఖత నేర్చుకోకూడదు, నేర్పకూడదు అని చెప్పి సాంప్రదాయం ఉంది. నేర్చుకోకూడదా? నేర్పకూడదు, నేర్చుకోకూడదు అదే ఏంటి సాంప్రదాయం. సార్ అంటే ఎందుకు? అలా నేను నేర్చుకున్నా కూడా గురువుకి శిష్యుడికి ఎడబాటు వచ్చేస్తుంది, ఫైటింగ్ వచ్చేస్తుంది, అంతా అంటే దూరం అయిపోతారు. ఓకే. ఇలా చాలా కథలు ఉన్నాయి సంగీతంలో. ఓకే. ఆహిర్ రాగం ఉంటుంది. ఆ, ఆహిర్ రాగం పాడితే పొద్దున పూట ఆహిర్ రాగం పాడితే అన్నం దొరకదంటారు. ఇలాగే ఒక గురువు చెప్తే శిష్యుడు ఎందుకు దొరకదు అని చెప్పి ఒక చెద్దన్నం మూట కట్టుకొని ఎదురుగుండా పెట్టుకొని అడవిలో కూర్చొని ఆహిర్ రాగం పాడడం మొదలుపెట్టాడు. ఆ, మొదలు పెడితే ఏమైంది, కాసేపటికి చీమలు పడడం ప్రారంభమైంది. ఓకే. ఏ చెట్టు కింద కూర్చున్నాడో ఆ చెట్టు ఏంటి, ఆ చెట్టుకి కొమ్మ కడితే చీమలు పట్టదు కదా అని చెప్పి కడతాడు. ఆ, పొద్దునంతా ఆహిర్ రాగం పాడతాడు. మధ్యాహ్నం అయితే ఆకలేస్తుంది, ఆ కొమ్మేమో పైకి వెళ్ళిపోతుంది. అదే వెదురు చెట్టు. వెదురు చెట్టు ఏంటంటే ఎండకి నిటారుగా అవును నిల్చుంటుంది. అవును అవును. సో దానివల్ల అది ఎగ్జాంపుల్గా ఆ చెప్తాను. సార్, ఆ సార్. నాకు కూడా లైఫ్లో అనుభవం అయింది. మీకు ఒకసారి నేను మా గురువుగారి దగ్గర ఆహిర్ రాగంలో ఆయన చెప్పిన నేను వినకుండా నేర్పించమని చెప్తే పాపం నేర్పిస్తే ఆ రోజు నాకు అన్నం దొరకలేదు. అయ్యో. అది నిజంగా జరుగుతాయి ఇలాంటివి. అలాగే వరాళి కూడా ఇప్పుడు అది నేర్చుకుంటే గురుముఖత అది ఎడబాటు వచ్చేస్తుంది. ఆ, ఆ. మరి ఎలాగా అటువంటి గొప్ప కాంపోజిషన్ మరి త్యాగరాజ పంచరత్నాల్లో చేర్చి అందరం గ్రూప్గా పాడాలంటే మహారాజపురం విశ్వనాథయ్య గారని సార్. సెమ్మంగుడు శ్రీనివాసయ్య గారికి గురువు గారు, అంటే మహారాజపురం సంతానం గారి ఫాదర్ అనమాట. ఓకే. ఆయన భవనంలో వేరే అంతస్తులో నించోని పాడితే రిపిటేషన్గా కింద అందరు విద్వాంసులు రిపీట్ చేస్తూ అంటే ముక్కతా నేర్చుకోకుండా ఆ విధంగా నేర్చుకొని పాపులర్ చేశారు. దానికి చిన్న స్టోరీ ఉందన్నమాట. అది ఓకే. చిన్న యానిక్డాట్ అనమాట. సో ఆ విధంగా ఆ వరాళ పంచరత్నాన్ని కూడా పాడి ఇప్పటికీ కూడా త్యాగరాజం వారి ఆరాధనోత్సవాల్లో పంచరత్నాలు పాడుతుంటే ఎందరో మహానుభావులు సాధించినే, లేకపోతే ఇటువంటి నాట పంచరత్నం ఇవన్నీ పాడినప్పుడు అందరూ చాలా బాగా పాడతారు. వరాళి పంచరత్నం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చిన్నపిల్లలు పాడలేరు. అది అవును. ఎందుకు పాడలేరంటే అది చాలా సూక్ష్మ గమకాలు ఉంటాయి, అది గ్రాస్ప్ చేసి విని పాడడం కష్టం అని చెప్పి చెప్పరనమాట. అది ఇప్పటికీ కూడా వరాళి పంచరత్నం వచ్చేస్తే ఆ మిగిలిన ఒక 2-3 విద్వాంసులు వాళ్ళే పాడతారు, మిగతా అంతా సైలెంట్ అయిపోతారు. ఓకే. ఇప్పటికే ఉంది అది. సో ఆ విధంగా మన త్యాగరాజం వారి పంచరత్నాల గురించి మనం తెలుసుకోవడం అనమాట. ఇంకా చాలా హిస్టరీ ఉంది. గ్రేట్ సార్. అసలు ఇది వింటుంటేనే ఎలానో ఉంది. అసలు ఏంటి ఇన్ని సెగ్మెంట్స్ లో మన ఎడ్యుకేషన్, మన సంస్కృతి ఇదంతా. అవునవును. అంటే బేసిక్ గా మీరు అవుట్ సైడ్ నుంచి చూస్తుంటారు కదా సార్, ఈరోజు చాలా మందికి దీని మీద ఇంత నాలెడ్జ్ లేకుండా ఉంటుంటారు. సో మన సాహిత్యం గురించి ఎప్పుడైనా తలుచుకున్నా మీకు ఎట్లా అనిపిస్తుంటారు? చాలా బాగా మంచి అనుభూతి వస్తుంది అనమాట. అంటే ఇవాళ మీకు ఈ మీ టాక్స్, సుధీర్ టాక్స్ ద్వారా నేను చెప్పుకోవడం అన్నది ఏంటంటే ఇంకోసారి నేను మళ్ళీ నాకు నేనే మననం చేసుకోవడం. అంటే నాకు తెలుసా అన్నీ అంటే అన్నీ అందరికీ తెలియవు, ఇంకా నేను తెలుసుకోవాల్సిన చాలా ఉంది. మీ ద్వారా నేను నేను మననం చేసుకుంటున్నాను కదా. అండ్ కొన్నిసార్లు ఎప్పుడైనా ఎవరైనా ఆలపిస్తున్నప్పుడు ఆ రాగాన్ని చూసి అది ఏ కృతిలో నుంచి వచ్చిందో మనం గెస్ చేయగలుగుతామా సార్? డెఫినెట్గా రాగాలాపన పాడినప్పుడు మనకి 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి దీక్షుల వారి శైలి, త్యాగరాజ స్వామి వారి శైలి. ఓకే. ఈ 2 రాగాల్లో కూడా ఉదాహరణకి శుద్ధ సావేరి సరిమ పద సదపమరి స ఉంది. ఇది త్యాగరాజ స్వామి వారి శైలి వేరు. ఇదే రాగాన్ని మనకి దీక్షుల వారి సంప్రదాయంలో దేవక్రియ అని పేరు. ఇవే స్వరాలు. అంటే మనకి రాగ నామాంతరాలు, రాగ రూపాంతరాలు అనే ఉంది. అంటే రాగం పేరు ఒకటే ఉంటుంది కానీ ఆ రాగం వేరే ఉంటుంది. ఒకసారి రాగం యొక్క స్ట్రక్చర్ ఒకలాగే ఉంటుంది, రాగం పేరు ఒకటే ఉంటుంది, రాగం స్ట్రక్చర్ వేరే ఉంటుంది. ఈ విధంగా మనకి చూసుకుంటే దేవక్రియ, శుద్ధ సావేరి రాగాల పేర్లు వేరే కానీ స్వరస్థానాలు ఒకటే. అందులో కూడా చిన్న వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పుడు మదపామరీస అని దీక్షుల వారి సాంప్రదాయంలో వస్తుంది. ఈ మదపామ అని రాగం పాడినప్పుడు నేను రాగాలాపన పాడితే, శుద్ధ సావేరి రాగం పాడితే నేను మదపామ అనే ప్రయోగం ఉపయోగించి పాడితే కొన్ని లెర్న్ ఆడియన్స్కి అర్థమైపోతుంది దీక్షుల వారి కృతి పాడుతున్నాడని. అలా పాడకుండా రెగ్యులర్గా పాడితే కనుక అది త్యాగరాజ స్వామి వారి సాంప్రదాయంలో వచ్చిన త్యాగరాజ కీర్తనం, లేకపోతే వారి శిష్య పరంపరలో వచ్చిన కీర్తనం పాడుతున్నాం అని చెప్పి అర్థమైపోతుంది. జనరల్గా ఆ రాగం ఎత్తుకునే స్వభావాన్ని బట్టి, అంటే తారస్థాయిలో ఎత్తుకుంటే కనుక పలానా కృతి పాడతాడు, మంద్రస్థాయిలో ఎత్తుకుంటే కనుక పలానా కృతి పాడుతూ ఎస్టిమేట్ చేస్తారు. అంటే రెగ్యులర్గా కచేరీ విని ఉండేటువంటి అనుభవం ఉండేవాళ్ళు. కానీ ఈ ప్రయోగాల ద్వారా, దీక్షుల వారి సాంప్రదాయంలో వచ్చేటువంటి ప్రయోగాల ద్వారా పాడినప్పుడు మాత్రం
ఓ దీక్షితుల వారి కృతి ఈయన పాడతాడు అని గమనించేస్తారు ఆడియన్స్. బట్ ఈ కర్ణాటిక్ మ్యూజిక్‌లో లైక్ లాంగెస్ట్ కృతి ఏది సార్? అందులో ఎన్ని చరణాలు ఉంటాయి సార్? యా మంచి ప్రశ్న అండి. మనకి ఈ యూజీసీ నెట్ ఎగ్జామ్స్లో తర్వాత రకరకాల పోటీ పరీక్షల్లో లాంగెస్ట్ కాంపోజిషన్ ఎవరు రాశారు అనగానే మనకి రామస్వామి దీక్షితారు, ఓకే. అంటే ముత్తుస్వామి దీక్షితుల వారి ఫాదర్. హ్మ్. హ్మ్. ఆయన హంసధ్వని రాగం చూసారా, వాతావరణ గణితం వినే ఉంటారు మీరు. వాత ఆ హంసధ్వని రాగాన్ని ఆయనే ఇంట్రడ్యూస్ చేశారు సంగీత ప్రపంచానికి. ఓకే. ఆయన అష్టోత్తర శత రాగమాలిక రాశారు. అంటే 108 రాగాస్ ఉంటాయి, 108 తాళాస్ ఉంటాయి. అంత గొప్ప లాంగెస్ట్ కాంపోజిషన్ వారు రాశారు. కానీ నేటికి 61 రాగాలు 57 తాళాలతో ఉండేటువంటి స్క్రిప్ట్ మటుకు మనకి లభ్యం అవుతోంది, మొత్తం అంతా పోయింది. ఆ తర్వాత మహావైద్యనాథ శివన్ వారు 72 మేళ రాగమాలిక రాశారు. అంటే 72 మేళకర్తలు ఉన్నాయి కదా, వాటిల్లో రాశారు. అంతేకాకుండా ఆదిభట్ల నారాయణ దాస్ గారు లాంగెస్ట్ కాంపోజిషన్ కూడా మనం ఇది కూడా చెప్పుకోవాలి. దశవిధ రాగ నవతి కుసుమ మంజరి. దశవిధ రాగాలు అంటే 10 రకాల రాగాలు, నవతి అంటే 9, ఓకే. 19 90 రాగాలు. 90 రాగాలు వెళ్ళడం, 90 రాగాలు రావడం, ఆరోహణ అవరోహణ. ఇది 190 అంటే 180 రాగాలుతో ఒక రాగమాలిక, ఒక్క రాగమాలిక 180. ఇంకా ఉంది దీనికి విశేషం. ఈ 180 కూడా ఈ దశవిధ రాగ నవతి కుసుమ మంజరి ఆదిభట్ల నారాయణ దాస్ గారు పంచముఖి షణ్ముఖి చేసి పాడేవారు. పంచముఖి అంటే ఈ చేత్తో ఒక తాళం, ఈ చేత్తో ఒక తాళం, కుడి కాలుతో ఒక తాళం, ఎడం కాలుతో ఒక తాళం, మెడతో ఒక తాళం, మెడతో ఇలాగా ఈ సైకిల్ చేస్తారు. అంటే ఒక తాళమే మనం విద్యార్థులు పాడుతున్నప్పుడు సరిగ్గా వేయలేరు. ఏకకాలంలో 5 పంచముఖి 5 తాళాలు ఒకటేసారి వేయడం. అలాగా ఆయన ఈ నవతి కుసుమ మంజరి 90 రాగాలు వెళ్ళడం, 90 రాగాలు రావడం ఆయన పాడేవారు. ఒక్క 5 తాళాలు ఒక కాంపోజిషన్. ఎగ్జాక్ట్లీ కంపోజిషన్లో ఇలాగా 5 తాళాలు చేసేవారు మనకు చాలా అరుదుగా ఉంటారు. సార్, చాలా అరుదుగా ఉంటారు. బట్ ఈ కృతి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా ఇది ఎలా ఎవాల్వ్ అవుతుంది అండ్ దీని స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుంది ఒక మాడ్యూల్గా, అండ్ సంగీతంలోకి ఎలా కంపోజ్ అవుతుంది సార్? అంటే 3 ఫార్మాట్స్ దాటి వస్తుంది కదా, ఎలా చేస్తారు సార్ ఇది? అంటే కృతికో లక్షణం ఉందండి. పల్లవి, అనుపల్లవి, చరణం. ఒక్కొక్కసారి పల్లవి, అనుపల్లవి, బహుచరణాలు అంటే రకరకాల చరణాలు, అంటే 5-6 చరణాలు, 2 చరణాలు, 3 చరణాలు ఉండొచ్చు. అంతేకాకుండా డెకరేటివ్ అంగాస్ అని కొన్ని ఉంటాయి, అంటే అలంకారికలు అన్నమాట ఇవన్నీ కూడా. అంటే చిట్ట స్వర సాహిత్యం, మన తర్వాత చిట్ట స్వరం, మధ్యమకాల సాహిత్యాలు. అంటే మధ్యమకాల సాహిత్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ గురు గుహతారయ సుమాం శరవణ భవ శ్రీ, ఇది ఫాస్ట్గా అన్నాను కదా, అంటే ఉన్న కాలం కంటే కొంచెం డబుల్ స్పీడ్ అనమాట. ఇది మధ్యమకాలం అంటాం. ఇట్లాగా కృతిలో ఈ డెకరేటివ్ అంగాస్ యాడ్ చేయడం వల్ల కృతి యొక్క సంపూర్ణ రూపాన్ని సంతరించుకుంటుంది అనమాట. అది కృతి యొక్క లక్షణం. సార్, ఒక కృతి 2-3 రాగాల్లో కంపోజ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏదైనా ఎగ్జాంపుల్ ఇస్తారా? డెఫినెట్గా అండి. త్యాగరాజ స్వామి వారికి శిష్య పరంపర ఎక్కువ. అందులో ఉమయాళపురం శిష్య పరంపర, ఆ తర్వాత వాలాజపేట శిష్య పరంపర, ఆ తర్వాత తిల్లై స్థానం శిష్య పరంపర. ఈ 3 మెయిన్ శిష్య పరంపరలు. ఇవి కాకుండా చాలా మంది శిష్యులు ఉన్నారు. ఓకే. వీరు నొటేషన్స్ గురువు గారు చెప్తున్నప్పుడు రాసుకొని ఆ తర్వాత తరానికి అందించారు. అందులో మనకి పూర్వీ కళ్యాణ్ రాగంలో జ్ఞానమొసగరాద అనే ఒక కృతి చాలా పాపులర్. జ్ఞానమొసగరాద సుజ్ఞానమొసగరాద, ఇటు చాలా పాపులర్ ఈ రాగంలో. కానీ వాలాజాపేట వెంకటరమణ భాగవతార్ గారని వారి సాంప్రదాయంలో, అంటే వారు రాసుకున్న నొటేషను షడ్విధ మార్గిణి అనేటువంటి రాగంలో ఉందన్నమాట. ఓకే. అందులో ఇది కూడా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే లేమి తెల్ప అనే కృతి పావని రాగంలో చాలా పాపులర్. కానీ అది నవనీతం అనేటువంటి రాగంలో కూడా అది కంపోజ్ చేయబడింది. అంటే గురుగారు త్యాగరాజ స్వామి వారు ఒకసారి ఆ కృతిని ఒక రాగంలో చెప్పుంటారు, ఆ శిష్యులు నొటేషన్ రాసుకుని ఉంటారు. అదే కృతిని, అదే సాహిత్యాన్ని ఇంకొక సందర్భంలో వేరే రాగంలో బాగుంటుందేమో అని ట్రై చేసి ఉండొచ్చు. అది వారు కూడా నొటేషన్ రాసుకుని ఉండొచ్చు. ఆ విధంగా మనకి పాఠాంతరాలు వచ్చాయి అన్నమాట. అలాగే ఇంకొక కృతి చెప్పుకోవాలంటే గురులేక ఎటువంటి అని గౌరీ మనోహర్ రాగంలో చాలా
పాపులర్ ఇది. ఇది గంభీరిణి అనే రాగంలో కూడా ఇది ఉందన్నమాట. ఇది ఉమాయాలపురం సాంప్రదాయంలో ఈ కృతి వస్తుంది. ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంది, అంటే ఇది వేరు ఇది వేరు. మరి మరి నిన్నే అనేటువంటి కృతి కాంభోజి రాగంలో త్యాగరాజస్వామి వారు కంపోజ్ చేస్తే ఇళయరాజా గారు ఒక మూవీలో అది వేరే రాగంలో కంపోజ్ చేశారు, సారమతి రాగంలో కంపోజ్ చేశారు. ఓకే, ఆ కాంభోజిలో కంటే కూడా ఈ సారమతి చాలా పాపులర్ అయిపోయింది. సో ఆ విధంగా ఒక కృతి డిఫరెంట్ రాగంలో ఉండేటువంటి ఈవెన్ అన్నమాచార్య కృతులు కూడా ఒకరికి తెలియకుండా ఇంకొకరు రకరకాల రాగాల్లో ఒకటే కృతిని వేరే రాగంలో ఇంకొక కంపోజర్ వేరే రాగంలో సందర్భంగా చాలా సందర్భాలు ఇటువంటివి ఉన్నాయన్నమాట. సార్, ఒక ఆర్టిస్ట్ కచేరీ చేస్తున్నప్పుడు కృతులు కానీ ఆలాపనలు కానీ తనకి ఇష్టం వచ్చిన కంపోజిషన్లో చేసే ఫ్రీడమ్ ఆయనకు ఉంటుందా, లేకుంటే ఏదైనా రూల్స్ ఉంటాయా? ఒక ఆర్టిస్ట్ ఒక కాన్సెప్ట్ పాడేటప్పుడు కృతి ఏదైతే గురుముఖత నేర్చుకున్నారో ఒక పరంపరగా వస్తుందో అది మార్చడానికి వీలు లేదు, అది అలాగే ఉంటుంది. ఓకే, కానీ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏది పాడాలి తర్వాత ఏది పాడాలి అనేటువంటి ఆర్డర్ మటుకు మనకి పెద్దలు సూచించారు. అరేకూడి రామానుజయం గారని వారు కచేరీ ఫార్మాట్, అంటే కచేరీ ఎలా మొదలు పెట్టాలి ఎలా ఎండ్ చేయాలని ఫార్మాట్, అందుకనే వారిని గాడ్ ఫాదర్ అంటారు ఈ కచేరీ ఫార్మాట్కి. ఓకే, అరేకూడి రామానుజయం గారు. అయితే జనరల్గా సాంప్రదాయం ఏంటంటే ఒక సూక్తి ఉంది, ఆది నాట అంత్య సురట అని. అంటే మొట్టమొదటిగా ఆది అంటే నాట రాగం పాడాలని, చివరిగా సురటి రాగం పాడాలని చెప్పి ఒకటి ఇది ఉంది. ఓకే, ఆయన ఇప్పుడు ప్రతి కచేరీ అలా ఉండదు కాబట్టి జనరల్ ఫార్మాట్ ఏంటంటే ఇది వర్ణంతో మొదలు పెట్టడం, అంటే కొంతమంది గణపతి కీర్తనతో మొదలు పెడతారు, మోస్ట్లీ వర్ణంతో మొదలు పెడతారు. ఎందుకు వర్ణంతో మొదలు పెట్టాలి అంటే వర్ణంలో మీకు అన్ని స్థాయిలు ఉండేటువంటి సంచారాలు ఉంటాయి ఆ కాంపోజిషన్లో. అది పాడి 2 కాలాలు 3 కాలాలు రకరకాలుగా స్పీడ్స్ పాడుతుంటారు. అలా పాడడం వల్ల మేళప్రాప్తి కలుగుతుంది. మేళప్రాప్తి అంటే అర్థం ఏంటంటే పాడేవాడికి ఒక వాయిస్ ఫిట్నెస్ వచ్చేస్తుంది అది పాడిన తర్వాత. ఓకే, అలాగే ఆడియన్స్లో కూడా ఒక మూడ్ సెట్ అయిపోతుంది. ఈ పక్కవాద్యాలు, ఈ వైలన్ కానీ మృదంగం కానీ కంజిరా కానీ ఈ సౌండింగ్ మైక్ అంతా అడ్జస్ట్మెంట్ అంతా కూడా సెట్ అయిపోతుంది అనమాట. సో వర్ణం అది పర్పస్ అనమాట. ఆ తర్వాత గణపతి కీర్తన పాడడం, ఆ తర్వాత సబ్మెయిన్ పాడడం. సబ్మెయిన్ అంటే చిన్న రాగం చిన్న కృతి కొంచెం స్వరకల్పన పాడడం. ఆ తర్వాత ఏమి రాగాలాపన స్వరకల్పన ఇటువంటి మనోధర్మ సంగీతం ఆస్పెక్ట్స్ ఏం లేకుండా అలాగ పాడడం. ఆ తర్వాత పెద్ద కృతి పాడడం, ఆ పెద్ద రాగం పాడడం, రాగంతానం వల్ల పాడడం, ఆ తర్వాత జావళీలు పదాలు పాడడం, తన తిల్లానా పాడడం, మంగళం పాడడం, ఇలాగ ఒక సెట్ ఉంది. కానీ ఆధునికంగా మనకి ఈ రోజుల్లో ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ పాడేటువంటి విద్వాంసులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారంటే సక్సెస్ అవుతున్నారు కూడా. చాలా సాంప్రదాయాలు అంటే మరి బాగా రెవల్యూషనరీగా మంచి మార్పులు వచ్చాయి, అలా కూడా సక్సెస్ అవుతున్నారు. అంటే ఫార్మెట్ పాడితే ఓకే బాగుంటుంది, ఫార్మెట్ లేకుండా కూడా పాడేవాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. అంటే అది సక్సెస్ చేయడానికి పాడేవాడికి చాలా దమ్ము కావాలి ఖచ్చితంగా. అటువంటి వాళ్ళే దాన్ని ఆ విమర్శలను ఎదుర్కొని వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. చాలా మంది కానీ ఎప్పుడు కూడా అన్నిజం క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా సేఫ్ ఏంటంటే పెద్దలు సూచించిన ఫార్మాట్ పెట్టుకుంటే సక్సెస్ గ్యారంటీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎన్నో చూసి చేసింటారు. అవును. అండ్ సాహిత్యం, స్వర, సంగతి ఈ 3 డైమెన్షన్స్ ఎలా ఉంటాయి సార్? అండ్ ఇందులో ప్రతి ఒక్క రాగానికి కూడా ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఈ అంటే అసలు ఈ ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మంచి ప్రశ్న అడిగారండి. సాహిత్యం, స్వరం అంటే సంగీతం, దాని వెనకాల ఉన్న ట్యూన్, నొటేషన్, తర్వాత సంగతి. ఇప్పుడు ప్రతి మాటకి కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అమ్మ అనే అన్నా అనుకోండి, అమ్మ, అదే అమ్మ, అమ్మ అమ్మ అంటే అదే అమ్మ అనేటువంటి పదాన్ని మనం రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మనం చెప్తున్నాం. మనకు అమ్మతో పని ఉంటే ఒకలా మాట్లాడతాం, అమ్మ మీద కోపం చేసినప్పుడు ఒకలా మాట్లాడతాం, అమ్మతో గారంగా చేసినప్పుడు ఒకలా మాట్లాడతాం. అలాగే త్యాగరాజస్వామి వారు కానీ లేకపోతే రకరకాల వాగ్గేయకారులు, ఇతర వాగ్గేయకారులు కానీ ఆ కృతిలో ఆ ఉండేటువంటి పదాన్ని రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వారు సీతాపతే నాపై నీకభిమానము లేదా అని, ఇది మైసూరు వాసుదేవాచార్య గారి కృతి, బ్రోచేవారెవరురా
కమాస్ రాగంలో, ఇదే శంకరాభరణం సినిమాలో మనం చూస్తుంటాం. అయితే సీతాపతే నాపై అన్నప్పుడు నా మీద నీకు అభిమానం లేదా, నాపై ఏమిటి నా మీద నీకు అభిమానం లేదా అని చెప్పి గట్టిగా అడగడం. అభిమానము లేదా, అస్సలు అభిమానం లేదా, అభిమానము లేదా, అభిమానము లేదంటే అస్సలు అభిమానం లేదా అంటే ఒకటి సాహిత్యం, బట్ ఆ వెనకాల ఉండే నొటేషన్ అంటే స్వరం అన్నారు మీరు, ఆ నొటేషన్ ద్వారా ఆ భావాన్ని మనం పండించడం అనమాట. ఇది సంగీతంలోనే ఉంటుంది, ఎక్కడ ఉండదు. సార్, ఒక కృతి పాడే సమయంలో ఒరిజినల్ కంపోజర్ని కూడా మనం గౌరవించాలి, అట్ ద సేమ్ టైం మన సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ని కూడా మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా సార్. సో ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? డెఫినెట్గా అండి. ఒక కృతి ఒక గురువుగారు నేర్పిస్తే అందరికీ ఒకలాగా నేర్పిస్తారు. అయితే ఒక్కొక్కసారి వాళ్ళ గాత్రధర్మాన్ని అనుసరించి నా దనిద అని పలికినప్పుడు ఓకే, పలకని వాడికి నా దాని దాన్ని సింప్లిఫై చేసి గురువు చెప్తారు. అయినప్పటికీ స్ట్రక్చర్ ఒకలాగే ఉంటుంది. కానీ ప్రదర్శన చేసేటప్పుడు ఒక ఆర్టిస్ట్ యొక్క గొప్పతనం లేకపోతే వాళ్ళ ఆర్టిస్ట్ ఎలా తెలుస్తుందంటే కనుక అది త్రూ నెరవల్ అనేటువంటి ఒక పద్ధతి ఉంది మనోధర్మ సంగీతం. సో దాని ద్వారా తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పన్నగేంద్ర సేయన పన్నగారి వాహన పన్నగేంద్ర అని చెప్పి ఒక కృతి ఉంది, స్వాతి తిరునాల్ వారి కృతి. ఇందులో నెరవల్ అంటే ఇదే సాహిత్యాన్ని ఆన్ ది స్పాట్ క్రియేట్ చేస్తూ పాడడం అనమాట. పన్నగేంద్ర శయన పన్నగారి వాహన పన్నగేంద్ర శయన. ఇప్పుడు నేను పాడేది ఒరిజినల్ గురువు గారు చెప్పిన కృతిలో ఆ స్ట్రక్చర్లో ఉండదు. ఇప్పటికిప్పుడు నేను పాడేది పన్నగేంద్ర శయన పన్నగారి వాహన పన్నగేంద్ర శయన పన్నగేంద్ర శయన అని నేను పాడతాను. ఇది నెరవల్ అంటాం. సో దీని ద్వారా ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్మెంట్లో నెరవల్ ద్వారా ఆర్టిస్టు తన ప్రతిభని చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కృతి పాడినప్పుడు మాత్రం గురువు గారు చెప్పిన నొటేషనే జనరల్గా మోస్ట్లీ 99% పాడతారు. అక్కడ కూడా చిన్న చిన్నవి ఉంటాయి, వాళ్ళ గాత్ర ధర్మాన్ని అనుసరించి సంగతులు కొంచెం చిన్న మార్పులు ఉంటాయి, కానీ స్ట్రక్చర్ ఒకలాగే ఉంటుంది. తన ప్రతిభ అంతా కూడా మనోధర్మ సంగీతంలోనే చూపించాలి. ఓకే సార్, రాగా అనేది ఒక స్కేల్ మాత్రమేనా, లేకుంటే దాని ఒక పర్సనాలిటీ అని కూడా అనుకోవచ్చా? పర్సనాలిటీయే అనుకోవాలి, స్కేల్ ఒకటే కాదు. స్కేల్ ఒకటే, అది రాగం అవ్వదు. అది స్కేల్ అంటే ఏంటంటే స్కెలిటన్. అవును, ఒక స్కెలిటన్ చూపించి ఇది ఎవరిది అని అడిగితే చెప్పలేం కదా. అలాగే రాగంలో ఆ పర్సనాలిటీ ఎలా వచ్చేస్తుంది? స్వరాలు ఉంటాయి, ఒక్క స్వరాలు మాత్రం రాగం కాదు. అలంకరణ, ఆర్నమెంటేషన్, గమకాలు. ఆర్నమెంటేషన్ అంటే గమకాలు. ఇవన్నీ కూడా ఇప్పుడు సరిగా మ పద ని స అంటే ఏ రాగం చెప్పలేం. సరిగా అని గమకం ఇచ్చాను, ఆందోళన గమకం ఇచ్చాను, సరిగా రీమ రీమ రీమ. ఆందోళన అంటే ఉయ్యాలన్నమాట, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ ఊగడం అనమాట. ఇదో రకమైన గమకం పేరు. గా రీమ రీమ, రీకి మాకి మధ్యలో ఊగుతోంది, దీని ఆందోళన గమకం అంటాం. కరహరప్రియ రాగంలో వస్తుంది, అంటే ఆ గమకం పెడితేనే అది కరహరప్రియ. సరిగా మ పద ని స అంటే ఈ గమకాలు, ఇదే గమకం వేరే రాగంలో కూడా రావచ్చు, కానీ ఆ గమకం ఆర్నమెంటేషన్ ఇచ్చినప్పుడే అది స్వరూపాన్ని సంతరించుకుంటుంది. అయితే ఉత్తి స్కెలిటనే అవుతుంది తప్పిస్తే అది రాగం స్వరూపం కాదు. బట్ ఎప్పుడైనా ఒక రాగం మిమ్మల్ని రెసిస్ట్ చేస్తున్నట్లు, హోల్డ్ చేస్తున్నట్లు అనిపించిందా? డెఫినెట్గా అండి. రాగాలు, కొన్ని రాగాలు ఎలా ఉంటాయంటే హాంటింగ్గా ఉంటాయి. ఆ రాగాలన్నీ కూడా ఒక రాగం ఎత్తుకుంటే, ఉదాహరణకి భైరవో, లేకపోతే కళ్యాణమో, లేకపోతే హిందోళమో, కాపియో, శివరంజనో, ఇటువంటి రాగాలు ఎత్తుకుంటే మనం వేరే రాగంలోకి వెళ్ళలేం. మనం అది అలా పట్టి మనల్ని అలా హోల్డ్ చేసేసి హాంటింగ్ అంటారు. అంటే అలా అదే పాడుకుంటుంటే ఎంత పాడినా తనివి తీరదు ఆ రాగం.
అది వదిలించుకోవడం చాలా కష్టం. ఓకే. అందులో వెళ్ళిపోతాం, వదిలించుకోవడం చాలా కష్టం. అటువంటి రాగాలు ఉంటాయన్నమాట, హాంటింగ్గా అంటాం మనం రాగాల్ని. సార్ అసలు కర్ణాటిక్ మ్యూజిక్లో బౌండరీస్ ఉంటాయా సార్? ఉంటే అవి మనల్ని రెస్ట్రిక్ట్ చేయడానికి యూజ్ అవుతాయా, లేకుంటే మ్యూజిక్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి యూజ్ అవుతాయా? డెఫినెట్గా అండి. ఇప్పుడు బౌండరీస్ అంటే కట్టుబాట్లు. అవును. అంటే ఎక్కడ కట్టుబాట్లు ఉన్నా చూసారా, మనం క్యారమ్ బోర్డు ఆడుకున్నప్పుడు మనం ఇక్కడ ఒక ఆయన అలా సర్ది పులి మేక అనేవాడు చిన్నప్పుడు ఆడుకునేవాడు. అది ఆడినప్పుడు ఒక కాయిన్కి తగలకుండా ఇంకో కాయిన్ వెయ్యాలన్నమాట. ఇంకో కాయిన్ తగిలితే అది పోయినట్లు లెక్క. అప్పుడు దానివల్ల కట్స్ వస్తాయి. అంటే క్యారమ్ బోర్డు ఆడినప్పుడు చాలా మంచి కట్స్, మంచి స్ట్రైకింగ్ రావాలంటే అదో గేమ్. అక్కడ కట్టుబాట్లు ఉన్నాయి కదా. అలాగే స్కిల్ ఎప్పుడు బయటపడుతుందంటే కట్టుబాట్లు ఉన్నప్పుడే స్కిల్ బయటపడుతుంది. కట్టుబాట్లు లేకపోతే అది మీనింగ్లెస్. అంటే కట్టుబాట్లు ఉండాలి. కట్టుబాట్లు ఉండేదే కర్ణాటక సంగీతం. కర్ణాటక సంగీతం అంటే శాస్త్రీయ సంగీతం అంటేనే కట్టుబాట్లు. ఈ రాగంలో సమగమపమదానిస అంటే ఆ వక్రరాగ ప్రయోగం అనేటువంటి ఏదైతే ఉందో వక్ర ప్రయోగం, అది అలాగే వెళ్ళాలి తప్పిస్తే ఇష్టం చోటు రాకూడదు. అలా కట్టుబాట్లు ఉన్నప్పుడే ఈ కట్టుబాట్లు ఉన్నాయి. నువ్వు ఈ కట్టుబాట్లో నువ్వు పాడు, అప్పుడు కరెక్ట్ స్కిల్ బయటపడుతుంది. స్కిల్ లేకపోతే దాని వాల్యూ లేదు. బట్ ఈ కర్ణాటిక్ మ్యూజిక్లో కూడా ఇందాక మనం భావాల గురించి మాట్లాడుకున్నాం కదా సార్. ఒక భావం అనేది ఒకరు నేర్పిస్తే మనకు వస్తుందా, లేకుంటే మనం స్వయంగా అనుభూతి చెంది నేర్చుకునేదా? భావం అన్నది ఏంటంటే భావం లేకుండా సంగీతం లేదు. అసలు పాడితే ఏదో మెకానికల్గా ఏదో అనిపిస్తుంది తప్పిస్తే భావోద్వేగం, భావం లేకపోతే రసం, ఈస్థెటిక్స్ అదంతా కూడా భరతుడు చెప్తాడు నాట్యశాస్త్రంలో. ఈస్థెటిక్స్కి సెపరేట్ చాప్టర్ పెట్టాడు ఆయన. సో భావం లేకుండా ఏ ఆర్టు లేదు, సంగీతమే కాదు ఏ ఆర్టు లేదు. సో భావం అన్నది ఎలా వస్తుంది? అది నటిస్తే వస్తుందా, లేకపోతే నిజంగా అనుభూతి చెందితే వస్తుందా అన్నది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే పెద్ద విద్వాంసులు కూడా భావం లేకుండా పాడేటువంటి వాతావరణం, టెక్నికల్లీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్, బట్ భావం ఉండదు, అటువంటి పాట రాణించదు. కొంతమంది పిల్లలు, చిన్న పిల్లలు అదే కృతిని వాడు ఎంత ఎక్స్ప్రెసివ్గా పాడతారు. అది భగవంతుడు కొంత ఇవ్వాలి. కొన్ని వయసు పెరిగిన తర్వాత ఆ సాహిత్యార్థాన్ని మనం బాగా ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని దాన్ని మనం అనుభూతి చెంది పాడటం ద్వారా కూడా భావం ఎన్హాన్స్ అవుతుంది. బట్ ఒరిజినల్గా గొంతులో ఆ భావం భగవంతుడు ఇవ్వాలి. అది భావం చెప్తే వచ్చేది కాదు, అనుభూతితో వచ్చేది. అంటే మీరు ఫీల్ అవ్వాలంతే. నేను చెప్తే మీరు ఫీల్ అయితేనే మీకు వస్తుంది. నేను ఫీల్ అవ్వకపోతే మీకు రాదు. అది ఏంటంటే ఒకటి చెప్తే రాదు. సార్ మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు మీ శిష్యులే నాకు ఒక క్వశ్చన్ ఇచ్చారు సార్. 2009లో సంహిత అని ఒక ఆల్బమ్ని మీరు తీసుకొచ్చారంట. అండ్ ఇళయరాజా గారి తర్వాత ఇది తీసుకొచ్చిన వ్యక్తులలో మీరే సెకండ్ అని చెప్పారు. అండ్ దీంట్లో కేవలం 3 సమప, ఈ 3 రాగాలతోనే మీరు కంపోజ్ చేశారని కూడా విన్నాను. అసలు ఏంటి సార్, దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? యాక్చువల్గా సంహిత ఆల్బంలో మేము చేసింది ఏంటంటే ఒక ప్రయోగం, 3 స్వరాలతో ఒక కాంపోజిషన్ చేయాలని. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే బాలమురళి గారు. ఓకే. ఇందాక నేను చెప్పినట్టు బాలమురళి గారి ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద ఉంటుంది. అవును. వారి తర్వాత వారి సమకాలికలో ఉంటుంది. తర్వాత వారి తర్వాత వచ్చిన సంగీతం విద్వాంసుల మీద కూడా ఉంటుంది. అలాగే బాలమురళి గారు 4 స్వరాలతో 3 స్వరాలతో రాగాలు చేశారు. అలాగే 3 స్వరాలతో చేసిన దానికి సర్వశ్రీ అని పేరు. అది సమాపాయే. ఓకే. అయితే దానికి తర్వాత త్రిశక్తి అని పేరు కూడా ఉంది. ఆ సమాపాతో వచ్చినటువంటి దాని పేరు సర్వశ్రీ అని ఒక పేరుంది, త్రిశక్తి అని ఉంది. అంటే షడ్జ పంచమాలు అలాగే మధ్యమం, ఈ 3 కూడా ఆ 3 లేకపోతే సంగీతమే లేదు, ఏమండి, శాస్త్రమే లేదు. సో దానివల్ల ఏంటంటే అవి 3 స్వరూపాలు, త్రిశక్తి స్వరూపాలు అని చెప్పి దానికి ఆ త్రిశక్తి పేరు ఉండడం జరిగింది. ఓకే. ఈ 3 స్వరాలతో చేస్తే ఛాలెంజింగ్గా బాగుంటుందన్న ఉద్దేశంతో చేశాను అనమాట. చాలా సక్సెస్ అయింది. సమప సమప్ప సపమ పమస అని వస్తుంది అనమాట. ఆ తర్వాత అది పాడడం కూడా కష్టం, ఎందుకంటే ఆ సామాపాకి మధ్యలో స్వరాలు లేవు కాబట్టి, ఆ రీ లేదు, తర్వాత గా లేదు, ఇలా లేవు కాబట్టి శృతిలో కలవడం కూడా చాలా కష్టం. అది ఛాలెంజింగ్గా మా శిష్యులు చాలా బాగా పాడారు దాన్ని. అప్పుడు చాలా కాలమైంది. సో తర్వాత నేను తెలుసుకున్నాను, ఇళయరాజా గారు కూడా సరిగా
అనేటువంటి స్వరాలు మూడే ఉపయోగించి ఒక కాంపోజిషన్ చేసినట్టు నేను చూశాను అనమాట. ఓకే. ఆ విధంగా అంటే ఏదైనా ఛాలెంజింగ్గా చేయాలంటే కనుక సరదాగా మనం కూడా ప్రయత్నిద్దాం అనే భాగంగా వచ్చిన ప్రయోగం అనమాట. బట్ నిజంగా అంటే మీ శిష్యులు ఈ రోజు గుర్తుపెట్టుకున్నారంటే 2009 ఇన్సిడెంట్ అంత ఈజీగా. ఈవెన్ నా ఫోన్లో ఎవరైనా ఫోన్ చేస్తే కాల్ వచ్చి ఉన్నది, అవునా, అదే వస్తుంది, సమప్ప అదే వస్తుంది. మీరే తీసుకొచ్చారు. అదే నేనే పెట్టుకున్నాను. అది సార్, లాస్ట్ పాడ్కాస్ట్లో సంగీతానికి పనికొచ్చే ఇన్స్ట్రుమెంట్స్ గురించి చాలా మాటలు అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ వీణని వాయిలిన్ చూస్తున్నప్పుడు నాకు అర్థం కావట్లేదు సార్. అంటే వీణలో స్ట్రింగ్స్ ఎక్కువ కనిపిస్తాయి, వాయిలిన్లో స్ట్రింగ్స్ 4 కనిపిస్తాయి. ఒకటేమో చేతో ఆపరేట్ చేస్తారు, ఇంకొకటేమో బౌతో ఆపరేట్ చేస్తారు. ఏంటి డిఫరెన్స్? అండ్ ఈ 7 స్వరాలు సరిగమ పదని, సో వీటికి ఎలా మ్యాచ్ చేస్తారు సార్? డెఫినెట్గా ఇప్పుడు భరతుడు నాట్యశాస్త్రంలో 4 రకాల వాద్యాలు చెప్పాడు. ఒకటి తత అంటే తంత్రి, తంత్రి అంటే స్ట్రింగ్. ఓకే. ఇంకొకటి అవనద్ధ అంటే ఈ మూసి ఉండే వాద్యాలు, అంటే చర్మంతో మూసి ఉంచే వాద్యాలు, అంటే తబలా కానీ మృదంగం కానీ కంజిర కానీ ఇవన్నీ కూడా. ఇంకొకటి వంశీ అంటే సుషిర వాద్యాలు, అంటే వేణువు, అంటే మన హిందుస్థానీ సంగీతం బాన్సురీ అంటారు. ఫ్లూట్ అంటే గాలి ఉపయోగించి వాయించేవి. ఆ తర్వాత మెటల్ ఇన్స్ట్రుమెంట్, ఘనవాద్యాలు అంటే తాళాలు ఇలాంటివి. అయితే ఈ తతవాద్యాల్లో అంటే తంత్రివాద్యాల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో బౌడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇంకోటి ప్లక్డ్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే చేతి వేళ్లతో ప్లక్ చేసి వాయించడం. ఇంకోటి ఏంటంటే విల్లు పెట్టి వాయించేది. అవును. అయితే మనం మీరు ఏమడిగారంటే ఈ వీణలో 7 తీగలు ఉన్నాయి. అవును. అన్ని రాగాలు ఎలాగా, ఇందులో వైలన్లో 4 తీగలు ఉన్నాయి. అన్ని రాగాలు 4 తీగల్లో అన్ని 100 రాగాలు ఎలా పలికిస్తాం? ఒకటి చేతో, ఒకటి మరి బౌతో. అదేంటంటే ఈ వీణలో 4 తీగలు ఉంటాయి, ఈ తాళ తీగలు 3 తీగలు ఇంకోటి ఉంటాయి. మొత్తం 4+3 7 స్ట్రింగ్స్ అనమాట. అయితే ఇక్కడ మెట్లు అది మర్చిపోతున్నాం మనం. మెట్లు కూడా ఉంటాయి. ఆ మెట్లు అన్నది ఒక్కొక్కటి ఒక్కొక్క స్వరస్థానం. ఓపెన్ స్ట్రింగ్ మొదటి మెట్టు రీ, రెండో మెట్టు రీ2, అలాగా మెట్లు ఉంటాయి. 3 స్థాయి మెట్లు అంతకన్నా ఎక్కువ ఉంటాయి. సో దాని ద్వారా డిఫరెంట్ స్వరస్థానాలతో డిఫరెంట్ రాగాలు మనం పలికిస్తాం. అలాగే వైలన్లో కూడా వైలన్ వాయించినప్పుడు బౌతో వాయించినప్పుడు ఈ ఓపెన్ స్ట్రింగ్ సా అంటే ఏం చెయ్యబెట్టకుండా బౌ ఒకటే వేస్తే సా అనుకోండి. ఆ బ్రిడ్జ్ పక్కనే ఉండేటువంటి చేతి ఆ ప్లేస్లో ఈ చూపుడు వేలుతో ఇలా అంటే అది శుద్ధరిషము. దాని పక్కనే ఉన్నది చతుర్దృశ్యము, వేరే ప్లేస్మెంట్. దాని పక్కన సాధారణ గాంధారం, దాని పక్కన అంతర్గాంధారం. ఇలాగా ఆ 12 స్వరాలు కూడా మనం పలుకుతాయి. ఈ రాగాలంటే ఈ 12 స్వరాల కాంబినేషన్సే కదా. కాబట్టి అది ఇన్స్ట్రుమెంట్లో దానికి 4 తీగలు ఉన్నాయా లేకపోతే 7 తీగలు ఉన్నాయా కాకుండా ఎటువంటి వాద్యాలైనా సరే అన్ని రాగాలు వాయించవచ్చు. అదనమాట. ఓకే. నాకు క్వశ్చన్ ఉంది సార్. ఒక రాగాన్ని మాస్టర్ చేసామని మనం ఎప్పుడు అనుకోవాలి? అండ్ అది ఎప్పటికీ ఆన్గోయింగ్ ప్రాసెసేనా? ఒక రాగాన్ని మాస్టర్ చేసామని అనుకోవడానికి లేదండి. ఓకే. ఒక రాగం పూర్తి అవ్వదు ఎప్పటికీ కూడా. పాడే కొద్దీ కొత్త సంగతులు ఊరుతుంటాయి. అది ఒక బావిలో నీళ్ళు ఎలా ఊరుతాయో అలా ఊరుతూనే ఉంటుంది అనమాట. ఈ రాగంలో నేను నిష్ణాతుణ్ణి అని చెప్పుకోవడానికి లేదు. అలా ఊరుతూనే ఉంటుంది. దాని కంప్లీట్నెస్ భగవంతుడు తప్పిస్తే మన మనుషులు సాధ్యం కాదు. ఓకే. అంటే కొంతమంది అంటారు ఈ రాగంలో ఇంకా సంగతులు ఏం లేవు, అన్నీ పాడేశాను. అది భగవంతుడు ఆయనకే సాధ్యం తప్పిస్తే మనకేం సాధ్యం కాదు. అయినప్పటికీ కొంతమంది కొన్ని రాగాలు పాడి, బేగడ సుబ్రహ్మణ్యం గారు అంటే పట్నం సుబ్రహ్మణ్యం గారు బేగడ చాలా గంటల కొద్దీ పాడేవారట. అలాగే తోడి సీతారామయ్య గారికి ఆ ఇంటి పేరే పెట్టేసుకున్నారు. ఎందుకంటే తోడి అంత అద్భుతంగా పాడతాడట ఆయన. ఒక చిన్న యానిక్డాట్ ఉంది ఏంటంటే, ఆ సీతారామయ్య గారు పాపం విద్వాంసుడు, కానీ పాపం వారు ఐశ్వర్యం లేదు. ఎక్కడైనా పాడితే ఆ తోడి రాగం పాడి ఆ రాగాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొని సంసారం నడిపేటువంటి వాతావరణం. ఒకసారి ఆ ఊర్లో ఒక కిరాణా కొట్లో శెట్టి గారు ఏం చేశారంటే, డబ్బులు లేవు నీకు సామాన్లు ఇవ్వలేనంటే నువ్వు తోడి రాగం పాడితే నేను అది తాకట్టుగా పెట్టుకొని, అంటే ఇంకెవరి దగ్గర ఆ రాగం పాడకూడదు, నీకు నేను జీవితాంతం నీకు సామాన్లు ఇస్తాను, నీకు ఫుడ్కి ఏం ఇబ్బంది లేదు అని చెప్తారు. అలాగే అని చెప్పి ఆయన దగ్గర తోడి రాగం పాడేసి సామాన్లు ఇస్తుంటాడు. ఇంట్లో ఆ వంట సామాన్లను తీసుకుంటారు ఆయన. ఇలా జరుగుతుంటుంది. కొన్నాళ్ళకి ఆ రాజాస్థానంలో
ఏంటంటే రాజుగారికి తోడి రాగం ఎవరు బాగా పాడతారు మన సామ్రాజ్యంలో అని అడిగితే ఫలానా సీతారామ అని ఒక ఆయన ఉన్నారండి, కానీ ఇప్పుడు పాడ్డా ఆయన ఎందుకంటే ఆ రాగాన్ని తాకట్టు పెట్టుకున్నాడు అంటారు. ఓ అయితే ఆ తాకట్టుని విడిపించి మహారాజు ఆయన ఆయన ఆస్థానాన్ని పిలిపించుకొని ఆ తోడి రాగం పాడించుకున్నారు. ఓ అంత గొప్ప వాళ్ళు ఉన్నారు. అనంత మాత్రం ఆ తోడి పూర్తిగా వచ్చేసినట్టే మనం చెప్పలేం. ఆ రాగం అన్నది ఎప్పటికీ కంప్లీట్ కాదు. కొన్నిసార్లు అంటే లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, ఒక రాగం మనం ఆలపిస్తున్నప్పుడు మనల్ని హత్తుకున్నట్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు తెలియకుండా ట్రాన్స్ అయిపోతాం, దర్శనం కూడా ఇస్తుంది ఆ అమ్మవారి స్వరూపం అని చెప్పారు కదా. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడన్నా అయిందా సార్? డెఫినెట్ చాలాసార్లు అయింది కాబట్టి నేను చెప్పానండి. సో ఏదన్నా డెఫినెట్గా భైరవి రాగం పాడితే నాకు ఒక అమ్మవారి స్వరూపం ఒక 50 years ఒక మన ఇంట్లో చూడండి ఒక 50 years 60 years ఉన్న చక్కగా పెద్ద ఆవిడ చక్కగా మొహాన్ని పసుపు రాసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని పట్టు చీర కట్టుకొని ఆవిడ మనకు భోజనం వడ్డిస్తుంటే ఎలా ఉంటుందో ఆ స్వరూపం ఒక మదర్ ఫీలింగ్ వస్తుంది కదా. అటువంటి స్వరూపం నాకు నేను భైరవి రాగం పాడుకుంటే నాకు కనపడుతుంది. చాలాసార్లు అయింది నాకు. ఓకే సార్, త్యాగరాజ స్వామి వారి గురించి ఆయన ఆలపించిన కృతుల గురించి ఎన్నో చెప్పారు, కానీ కొన్ని మాత్రమే అవైలబుల్గా ఉన్నాయని చెప్పారు. మరి కొన్నిట్లయినా ఆయన కోర్ ఇంటెన్షన్ మనకు కనిపిస్తుందా? డెఫినెట్గా అండి. త్యాగరాజ స్వామి వారు కృతులు మనకి దగ్గర 800 అవైలబుల్గా ఉన్నాయి, కానీ అన్నీ కూడా పాటలేదు. అంటే కొన్ని ఇప్పటికీ కొన్ని మ్యానుస్క్రిప్ట్స్ రూపంలోనే ఉన్నాయి. ఓకే. సో అన్నీ పాటలేదు. ఒక 200-250 కృతులు అయితే చలామణిలో ఉన్నాయి. సార్, వాటి ద్వారా మనకు లభ్యమైంది త్యాగరాజ స్వామి వారి హృదయం మనకు అర్థమైంది. డెఫినెట్గా అర్థమైంది. అది మిగతా కూడా పాడితే ఇంకెంత అర్థం అవుతుందో డెఫినెట్గా అర్థం అవుతుంది. సార్, మ్యూజిక్లో 2 roles ఉంటాయి, ఒకటి పర్ఫార్మర్, ఇంకొకటి టీచర్. సో ఇప్పుడంటే ఇంటర్వ్యూ కాబట్టి మీరు ఆడియన్స్కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, ఇక్కడ వాడినట్లు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సో ఈ 2 roles ఎలా ఉంటాయి, ఎలా మీరు గైడ్ చేస్తారు? డెఫినెట్గా అండి, పెర్ఫార్మెన్స్కి తర్వాత టీచింగ్కి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ ఉండవు, డైరెక్ట్గా పాడేస్తాం. మహా అయితే ఏ రాగంలో ఉందో ఎవరు కంపోజ్ చేసారో చెప్తాం. ఆ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు దాని ఉద్దేశం వేరే. స్టూడెంట్కి ఏంటంటే బాధ్యత, మన బాధ్యత స్టూడెంట్కి ముక్కలు చేసి బాగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి దాని అర్థం చెప్పి దాన్ని ఎలా పలకాలో చెప్పి దాని వెనకాల నొటేషన్ చెప్పి ఇట్లా మనం చెప్తాం. చెప్పినప్పుడు ఆ స్పీడ్ కూడా తేడా ఉంటుంది. ఒక కాంపోజిషన్ మనం పెర్ఫార్మెన్స్లో స్పీడ్గా పాడితే అదే స్పీడ్లో మనం టీచర్గా మనం విద్యార్థికి చెప్తే వాడికి ఎక్కకపోవచ్చు, కొంచెం స్లో చేసి చెప్తాం. సో ఆ విధంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. టీచింగ్ వేరే, పెర్ఫార్మెన్స్ వేరే. అండ్ సార్, ఇంతవరకు చాలా కృతులు మీరు ఆలపించారు, మాకు అర్థమయ్యాయి. సో ఫైనల్గా ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు ఒక డీప్ మీనింగ్ ఉన్న ఒక కృతిని ఆలపించి దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? డెఫినెట్గా సార్. త్యాగరాజ స్వామి వారు భక్తిభావమే కాదు, మన సంప్రదాయాన్ని కూడా వారి కృతుల్లో పెట్టేశారు. ఉదాహరణకి ఒక కృతిలో తాంబూలం రెసిపీ చెప్పారు. తాంబూలం ఎలా వేసుకోవాలి అనే రెసిపీ చెప్పారు. ఓకే. ఎట్లా అంటే విడము చేయవే విడనాడకవే. విడము అంటే తాంబూలం. తాంబూలం తీసుకోవయ్యా రామయ్య, నన్ను వదలద్దు, నేను ఇస్తే నువ్వు తీసుకుంటావో తీసుకోవో అని చెప్పి పుడమి తనయ చేతి నుంచి మడుపూలనుచు తలచి విడెము చేయవే. పుడమి తనయ చేతి నుంచి అంటే సీతమ్మ వారి చేతి నుంచి ఇచ్చే తాంబూలంగా నువ్వు భావించు, నేను ఇస్తున్నా అని చెప్పి నువ్వు ఫీల్ అవ్వద్దు. అంటే అలాగైనా తీసుకుంటాడేమో అని త్యాగరాజ స్వామి రాసి అనమాట. రాజమాన్యుడౌ సౌమిత్రి రతనతమ్మ పడిగా బట్టి తేజరిల్ల నిలచినాడు. రాజమాన్యుడో సౌమిత్రి అంటే లక్ష్మణుడు రతనాల తమ్మపడిగా, తమ్మపడిగా అంటే తాంబూలం ఉమ్ముకునే బౌలు, అది రత్నాలు పొదిగుందట, అది పట్టుకొని నించున్నాడు. నువ్వేమైనా తాంబూలం వేసుకున్న తర్వాత ఉమ్ముకోవాలంటే ఇబ్బంది పడక్కర్లేదు, మీ తమ్ముడు బౌల్ పట్టుకుని రెడీగా ఉన్నాడు, ప్లీజ్ యాక్సెప్ట్ మై తాంబూలం అంటున్నాడు ఆయన. ఇందులో ఏమున్నాయి రెసిపీ ఇప్పుడు చెప్తున్నాడు. జాజికాయలు యాలకులు జాపత్రి వక్కలు ఆకులు ఉన్నాయి. జాజికాయలు, యాలకులు, జాపత్రి, వక్కలు, ఆకులు ఉన్నాయి. ఇది తాంబూలం రెసిపీ. ఈ కృతి నేర్చుకుంటే
మనకి తాంబూలంలో ఏం వేసుకోవాలో తెలుస్తుంది అనమాట. అంటే ఈ విధంగా ఇటువంటి కృతులు చాలా ఉన్నాయి మనకి. సో ఈ విధంగా త్యాగరాజ స్వామి వారు మన సంప్రదాయాలను కూడా కృతుల రూపంలో అందించేశారు. నిజంగా గ్రేట్ సార్. అంటే అర్థమయ్యే విధంగా కూడా ఇలా ఇచ్చారనేది చాలా మందికి తెలియదు. అర్థం తెలుసుకుంటే బాగుంటుంది. నేను ఒకసారి ట్రై చేశాను, ఇదే తాంబూలాన్ని నేను ఒకసారి వేసుకున్నా, చాలా బాగుంది. అంటే ఈ తాంబూలం నేను వేసుకున్న తర్వాత ఒక మౌత్ ఫ్రెషనర్గా అనిపించింది నాకు, ఎంత బాగుందో అట్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో పార్ట్ 2 అనగానే కొంచెం టైం ఉన్న ఆన్సర్ అటు ఇటుగా సెట్ చేసుకుని వచ్చి చాలా థింగ్స్ కూడా మెన్షన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, కర్ణాటిక్ మ్యూజిక్ విషయంలో ఫస్ట్ పార్ట్లో మీరు ఎన్నో తెలుసుకున్నారు, అండ్ పార్ట్ 2 ఇంటర్వ్యూలో కూడా మీకు చాలా విషయాలు అయితే అర్థమై ఉంటాయి. అండ్ సంగీతాచార్య డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారు సార్ చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, అండ్ మీ మనసులో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నాను సరే తప్పకుండా మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్. Thank you, sir. Thank you.